హలో 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 అందరికి నమస్కారం. ఈరోజు మనం కెనడాలో ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఐపీఎల్ అంటే ఇక్కడ క్రికెట్ ఎవరు ఆడరే కానీ మామ, ఇక్కడ ఎంఎల్బి బేస్బాల్ మస్తు ఫేమస్. బ్లూ జైస్ వచ్చేసి మన టీం మామ. ఫస్ట్ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ముందు వెళ్ళి కొన్ని మీటింగ్స్ అవి ఇవి ఉన్నాయి, అవన్నీ ఖతం చేసుకుంటాను. కూలోడిని కాదు మామ, మేనేజర్ మామ. నేను ఎందుకు కూలోడు అంటాను? సర్లేండి, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. సాయంత్రం 7 o'clock గేమ్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ట్రైన్ స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడ నుండి ఆఫీస్కి పోయి ఆఫీస్లో పని చేసుకొని రాత్రి గేమ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? పదండి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, సంగీలా పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. మన ఆఫీస్కి నడుచుకుంటూ పోతున్నాను మామ. మస్తు ఉంటా చూడు డౌన్ టౌన్ అంటే ఇదే. ఏదో నీకు తెలియనట్టు. లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ వ్యూ మామ. ఇదే మన డౌన్ టౌన్. ఆ బైక్లు కూడా చూడు కిరాకున్నాయి కదా, వెనకాల కనిపిస్తుంది ఫేర్మౌంట్ రాయల్ యార్క్. సాయంత్రం మనకి గేమ్. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం మామ. మనం రోజు ఇలానే చిల్ చేస్తాం, కొంచెం ఓవర్ చేస్తాను కానీ నేను కొంచెం ఆఫీస్ ఎలా ఉంటుంది అది కూడా ఇలా చూపెడతాను నేను మీకు. దాని తర్వాత మనం సాయంత్రం గేమ్కి వెళ్దాం. ఓకేనా? చూడు మామ, ఒక రిచ్ ఈవెంట్కి స్టైల్గా వచ్చాను. కూల్ నా కొడక. కూల్ నా కొడుకు నేను కాదు మామ, మేనేజర్ మామ నేను. ఎందుకు కూల్ నా కొడుకు అంటారు? చూడండి ఎంత మంచి ఈవెంట్కి వచ్చాను నేను. జోక్స్ అసైడ్, ఈ ఈవెంట్లన్నీ హ్యాండిల్ చేసేది మనమే. పని చేసుకుంటున్నాం మామ, చేసుకొని సార్ మీరు కామెడీ చేయకండి సార్. మామ జాబ్ అయిపోయింది ఫైనల్లీ. మనం ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నాం. ఐపీఎల్ ఏం కాదులే, సిపిఎల్ అంటారు దీన్ని. సిపిఎల్ కూడా కాదు మామ, ఇది దీని పేరే మర్చిపోయా. ఎంఎల్బి బేస్బాల్. ఓకే పదండి చూద్దాం. బ్లూ జైస్ మామ, టొరంటో టీం అంట. అందరు బ్లూ జెర్సీలు వేసుకుని ఉంటారు. పదండి. నా జాబ్ నుండి స్టేడియం ఆల్మోస్ట్ 15 minutes పట్టిద్ది అంతే మామ. నడుచుకుంటూ పోదాం. ఇక్కడ మీరు పక్కన చూస్తున్న ఈ అమేజింగ్ బిల్డింగ్ వచ్చేసి ఫేర్మౌంట్ రాయల్ యార్క్. పెద్ద తోపు హోటల్ అంట. మనలాంటి కొల్ఫాగాళ్ళని లోపల రానియమ్మ. మనం మూసుకొని మన స్టేడియంకి వెళ్దాం, అదటే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే యూనియన్ స్టేషన్ అంట. మన నడికుడు జంక్షన్ దాటిన తర్వాత గుంటూరు తర్వాత వచ్చిద్ది ఈ యూనియన్ స్టేషన్. బాపట్ల దుర్గగాడు ఈ స్టేషన్ ఎక్కుతుంటే చూశాను మొన్న. వాడికి చెప్పండి సిఎన్ టవర్ కనిపించలేదని చెప్పండి. ఇక్కడే ఉండేది సిఎన్ టవర్, ఇప్పుడు కనిపించలేదు. ఆ దుర్గగాడేమో తీసుకెళ్లాడేమో, ఎక్కడని పెట్టాడేమో. కరెంట్ స్తంభాలు ఈ టవర్లు అన్ని మీళ్ళే పెట్టుకోండి, మాకు తీసుకురావద్దు. మాది మామూలే, గుహలు కాదు, లోయలు కాదు. సరేనా? అర్థం అవుతుందా? చూడు మామ, బ్లూ జెర్సీలంతా మన బ్లూ జైసే. టొరంటో గ్యాంగ్. ఆ పైకి మట్ల మన ఎక్కం కానీ మనం ఫోకట్ దీంట్లో పోదాం. దుర్గగండ నా మాట విన్నట్టున్నాడు మామ. సిఎన్ టవర్ వాపస్ వచ్చేసింది చూడు. ఇది వరల్డ్స్ 3rd లాంగెస్ట్ బిల్డింగ్ మామ. చూడు, మనం దాని పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం. అది సిఎన్ టవర్, ఇది నేను. అది చూడు మామ, హాట్ డాగ్లు పోతున్నారు. మన అంబేద్కర్ లాగా ఉన్నారు. ఎడ్వర్డ్ రాజర్స్ అంట, అంబేద్కర్ కాదు ఆయన, మన ఎడ్వర్డ్ రాజర్స్ అంట. ఆయన పేరు మీదే ఈ అద్భుతమైన బేస్బాల్ షేప్ లో ఉన్న స్టేడియం కట్టారు. అందరినీ పక్క నుండి పంపిస్తున్నారు మామ. ఎందుకో ఇక్కడ పక్కన ఆపాడు. టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నానే నేను. ఇక్కడికి ఎక్కడి నుండి వెళ్ళి చెక్ ఇన్ చేయించుకోమంటున్నాడు. నేనే రా అల్ ముజాహిదీన్ మిల్ అల్ ఖాదరీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. గరీబోళ్ళ టికెట్లు అంట పైన ఉంటాయంట మామ. అమీర్ వాళ్ళు అందరూ విఐపి సెక్షన్లో ఉన్నారు. మాకు మెట్లు ఎక్కిస్తున్నారు. నేనే నా గరీబిని. ఫ్రీగా వచ్చిన టికెట్లు కదా, ట్రై చేద్దామని వచ్చాను. మా జనరల్ మేనేజర్ ఇచ్చాడు టికెట్లు. ఆడు సస్తా టికెట్లు కొన్నాడు మామ. పైకి ఎక్కి చచ్చాను. 5 floors ఎక్కాల్సి వచ్చింది పైకి. ఎక్కడ చూసినా బియర్లు అమ్ముతున్నారు మామ. బీర్ అంటే అర్థం కాదు కదా మీకు. మనం బీర్ తాగుదాం మామ, బీర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫైనల్లీ వచ్చేసాం మామ.
క్రికెట్కి బేస్బాల్కి పెద్ద తేడా ఏం లేదు మేమా. మనం కూడా బ్యాట్ యూజ్ చేస్తాం, వాళ్ళు కూడా బ్యాట్ యూజ్ చేస్తారు. మనం బాల్ ఎత్తాం, వాళ్ళు బాల్ ఎత్తారు. కానీ బాల్ వేసే వాళ్ళని వీళ్ళు పిచ్చర్ అంటారు, మనం బౌలర్ అంటాము. ఇద్దరు బ్యాటర్లే. మనం స్ట్రైట్ ఉరుకుతాము, వీళ్ళేమో డైమండ్ షేప్లో ఉరుకుతారు. 6 అని హోమ్ రన్ అంటారు, అంతే. స్కోర్ చూడు మామ, 3 and 4 అయింది. 3 + 4 అంటే 7 మామ. తాల్లా ఫర్ ఎ రీజన్. నేను అంత ఇంట్రెస్టింగ్ ఉండదేమో అనుకున్నాను కానీ మస్తు ఉండింది మామ. చాలా వైబ్ అయితే సూపర్ కూల్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ టు ఎనీవన్. ఇంగ్లీష్ ఏంట్రా? ఫైనల్గా గేమ్ అయిపోయింది మామ. ఓడిపోయాం మేము. మూసుకొని ఇంటికి పోతున్నాం. బ్లూజే గాళ్ళు బాగా హీరోల్లాగా ఆడతారు అనుకుంటే ఆర్సీబీ లాగా ఆడారు. లాస్ట్కి వచ్చి బిస్కెట్ అవ్వడం అలవాటేగా ఆర్సీబీకి, సేమ్ అలానే ఆడారు. పదండి పోదాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఎంతో అవసరం మామ. మస్తు ఫన్నీ కామెడీ వీడియోలు, వ్లాగ్లు తీసుకొస్తాను నేను. దానికోసం ఏం చేయాలో తెలుసు, చేసేయండి మామ. కమ్ బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓకే ఓకే, అర్థమైంది.